అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు దశావతారాలలో ఒక అవతారమైన వామన అవతారం గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి రోజునే వామన జయంతిగా జరుపుకుంటాము. ఇప్పుడు వామన జయంతికి సంబంధించిన విశేషాలను, విశిష్టతని, ప్రాముఖ్యతని ఇప్పుడు తెలుసుకుందాం. వామన జయంతిలో ఉన్న అంతరార్థాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో 5వ అవతారము వామన అవతారం. బలిచక్రవర్తిని పాతాళానికి అణుచివేసిన కథ మనందరికీ తెలిసింది. అయితే మహాదాత అయిన బలి చేసిన తప్పేంటి? ఎందుకు అతన్ని పాతాళానికి పంపించవలసి వచ్చింది? ఇది ఎంతవరకు ధర్మబద్ధం అనేది ఈ వామన అవతారంలో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారాలలో ఒకటైన వామన అవతారంలో ఉండే వామనుడు పొట్టివాడు. అంత పొట్టివాడు కూడా త్రివిక్రముడై విజృంభించి విశ్వరూపం ధరించి బ్రహ్మాండమంతా ఆక్రమించి త్రిభువనాలకు చక్రవర్తి అయిన బలి చక్రవర్తినే పాతాళానికి పంపించిన విశేషమే ఈ అవతార గాథ. మన పురాణాలు, ఇతిహాసాలు ఉన్న కథలలోని ప్రత్యేకత ఏమిటంటే అవి పైపైన చదివితే అర్థం కావు. పైగా వాటిలో ఏవో లోపాలు ఉండి అలాగే విమర్శలకు అవకాశం ఇస్తాయి. అలా కాకుండా తరిచి చూసి లోతుల్లోకి వెడితే వాటిలో జ్ఞానరత్నాలు, విజ్ఞానమణులు కూడా దొరుకుతాయి. అపోహలు, అపార్థాలు మబ్బుల్లా తేలిపోయి వాస్తవికత అనే సూర్యకాంతి మన కళ్ళ ముందు ప్రకాశిస్తుంది. ఇప్పుడు కథలోకి వెడదాం. బలిచక్రవర్తి రాక్షసరాజు, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడికి మనుమడు. అతడు వ్యక్తిగా సుగుణాల రాశి, నిత్యదాన నిరతుడు, సత్యవ్రతుడు. అయితే తనకి ఆజన్మ వైరులైన దేవతలతోటి ఒకసారి యుద్ధం చేసి ఇంద్రుడి చేతిలో ఓడిపోయాడు. అలా ఇంద్రుడి చేతిలో ఓడిపోవడం చూసిన అతని కులగురువైన శుక్రాచార్యుడు అతని చేత విశ్వజిత్ యాగాన్ని చేయించాడు. అంటే ఈ విశ్వాన్ని జయించగలిగే సామర్థ్యాన్ని కలిగించే యాగం అన్నమాట. అలా విశ్వజిత్ యాగాన్ని చేయడం వల్ల అగ్నిదేవుడు సంతోషించి అతనికి చక్కని రథాన్ని, సూర్యుడికి ఉన్న గుర్రాలు వంటి గుర్రాలను, దివ్యమైన ధనుర్బాణాలను, కవచాలను ప్రసాదిస్తాడు. ఇలా ఆయుధాల బలాన్ని అలాగే పెద్దల అనుగ్రహ బలాన్ని కూడా సంపాదించుకున్న బలిచక్రవర్తి మళ్లీ యుద్ధానికి బయలుదేరతాడు. ఇలా ఇంద్రుడి మీదకి మళ్లీ దండెత్తడాన్ని గమనించిన దేవగురువైన బృహస్పతి ఇంద్రుడితోటి ఈ విధంగా సలహా ఇస్తాడు. ఓ ఇంద్ర, నువ్వు రాజ్యం విడిచి పారిపోవడమే ఉత్తమం. ఎందుకంటే బలి చాలా బలాన్ని సమీకరించుకుని నీ మీద యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి ఈసారి అతనిని ఓడించడం చాలా కష్టం అని చెప్పి బోధిస్తాడు. అలా త్రిలోకాలు బలికి పాదాక్రాంతమైపోతాయి. ఇక దేవతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయి దీనులై జీవించడాన్ని చూసిన వారి కన్నతల్లి అయిన అదితి చాలా కన్నీరు మున్నీరవుతుంది. భర్త అయిన కశ్యపుడితోటి తన మనసులో ఉన్న బాధంతా తెలియచెప్తుంది. అలాగే తన సవితి పుత్రులైన దితిపుత్రుల యొక్క వైభవం గురించి కూడా తెలియచెప్తుంది. రాక్షసులైనా గాని వాళ్ళు ఎంతో వైభవంగా బతుకుతున్నారు. తన కుమారులు ఉన్న వైభవాన్ని కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయి చెల్లా చెదిరైపోవడాన్ని చూసి చాలా బాధపడుతున్నాను. మళ్ళీ తన కుమారులు తిరిగి ఇంతటి వైభవాన్ని సంపాదించాలంటే ఏం చెయ్యాలో దానికి తగిన మార్గం చెప్పమని ప్రాధేయపడుతుంది. బ్రహ్మజ్ఞాని అయిన కశ్యపుడు అదితితోటి ఈ విధంగా అంటాడు. తండ్రెవరు, పుత్రులెవరు, సంసారమేమిటి? వ్యామోహాలు విడిచిపెడితే మంచిది కదా. ఇదంతా విష్ణుమాయ విలాసమని అంటాడు. కానీ అంత మాత్రాన కన్నతల్లి కడుపు తీపి సమాధాన పడదని ఆయనకి తెలుసు. అయితే శ్రీహరిని ధ్యానించి సేవించు, ఆయనే నీ కోరిక తీర్చగలడని చెప్పి పయోభక్షణ వ్రతం చేయమని సూచిస్తాడు. అదితి చాలా నిష్ఠగా వ్రతాన్ని పాటిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమయ్యి నీ కడుపున జన్మించి నీ కోరిక తీరుస్తానని చెప్పి వరమిస్తాడు. ఈ విధంగా వరం పొందిన అదితికి భాద్రపద శుక్ల ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో వామన రూపంలో ఒక బుల్లి బాలుడు అవతరిస్తాడు. ముద్దులు మూటగట్టే ఆ బాలుణ్ణి చూసి తల్లిదండ్రులే కాదు సకల దేవతలు, సమస్త ప్రకృతి కూడా మురిసిపోతుంది. ఇక ఉపనయనం వయసులో ఉన్న ఆ బాలుడికి సూర్యుడే గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. బృహస్పతి యజ్ఞోపవీతం ధరింపచేస్తాడు. కశ్యపుడు మౌంజిని మొలత్రాడును అలాగే అదితి కౌపీనాన్ని ధరింపచేస్తారు. భూదేవి జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశదేవత ఛత్రాన్ని, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతి జపమాలను, సప్తర్షులు దర్భలను, పవిత్రాలను ఇస్తారు. కుబేరుడు భిక్షాపాత్ర ఇస్తాడు. ఇక అన్నపూర్ణాదేవి భవాని పూర్ణ భిక్ష పెడుతుంది. అప్పటికే గొప్ప దాతగా, త్యాగిగా బలిచక్రవర్తి పేరు మారుమ్రోగిపోతూ ఉంటుంది. కులగురువైన శుక్రాచార్యుని ఆజ్ఞతోటి నర్మదా నది ఉత్తర తీరంలో బలి మహావైభవంగా యాగ నిర్వహణలో ఉంటాడు. వటువు రూపంలో వామనుడు అక్కడికి బయలుదేరి వెళ్తాడు. గొప్ప తేజస్సే కదిలి వస్తోందా అన్నట్లుగా ఉన్న ఆ బాలవటువును చూసి శివుడో, విష్ణువో, సూర్యుడో, అగ్నిదేవుడో ఈ రూపంలో వస్తున్నాడు కాబోలు అని అనుకుంటారు అందరూ. వామనుడు తన ముచ్చటైన రూపంతోటి, ముద్దు ముద్దు మాటలతోటి అందరి మధ్య కలివిడిగా తిరుగుతూ కొందరిని
పలకరిస్తూ, కొందరితో నవ్వుతూ, కొందరితో కబుర్లు చెప్తూ, కొందరితో వాదిస్తూ, దాగుడు మూతలాడుతూ అంతటా తానే అయ్యి అక్కడున్న వారందరినీ ఆకర్షిస్తాడు. ఇక బలిచక్రవర్తి వద్దకు కూడా వెళ్లి తన లేత అరిచేతలను ఎత్తి ఆశీర్వదిస్తాడు. అప్పుడు దిక్కులను వెలిగించి ఆ బ్రహ్మ తేజస్విని చూసి బలి కూడా కళ్ళు తిప్పుకోలేకపోతాడు. అతని భార్య అయిన వింధ్యావళి చిదిమితే పాలుగారే ఆ నునులేత బుగ్గలను పుణికిపుచ్చుకుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. బలి ఏకంగా ఆ బాలుణ్ణి తన సింహాసనం మీద కూర్చోబెట్టి పాదాలు తుడిచి తన అర్ధాంగి తెచ్చిన పసిడి గిన్నెతోటి నీళ్లు పొయ్యిగా కడిగి ఆ నీళ్లు తన నెత్తిని జల్లుకుంటాడు. అప్పుడు అడుగుతాడు బలి, నువ్వెవరివి, ఎక్కడుంటావు, నీకేం కావాలి? వస్త్రాల, ధనమా, గోవుల, గుర్రాల, రత్నాల, రథాల, మృష్టాన్నాల, కన్యల, ఏనుగుల, బంగారమా, భూముల, ఇలా నువ్వు ఏమడిగినా తప్పకుండా ఇస్తానని చెప్తాడు బలి. అప్పుడు ఆ బాలుడు ఇలా సమాధానం చెప్తాడు, ఒక్కచోటనే ఏముంది, విశ్వమంతా తిరుగుతూనే ఉంటాను. ఎవరి వాడినని చెప్పను, నేను అందరి వాడిని. ఇందులో నేర్పు ఉంది, ఇందులో లేదని ఎలా చెప్పగలను? నేర్పులన్నీ నేర్చుకున్న వాడిని, నాకైన వారు ఎవరూ లేరు, అయినా నేను అందరికీ అయిన వాడిని. ఒక్క చుట్టం కూడా లేని ఒంటరి వాడిని. మంచి వాళ్ళ మనసుల్లోనే నా నివాసం. కోరుకోమన్నావు కదా, అందుకని ఒక కోరిక అడుగుతాను. ఇదే నా తొలి కోరిక, తుది కోరిక కూడా. నాకు ఏమీ వద్దు, 1 అడుగు 2 అడుగులు ఉన్న నేలివ్వు, అంటే మొత్తం 3 అడుగుల నేలివ్వు చాలు, నేను ఇంకేమీ కోరుకోనంటాడు ఆ ఒటువు గడుసుగా. బలిచక్రవర్తికి నవ్వు కోపము కూడా వస్తాయి. నా అంతటి వాడిని 3 అడుగుల నేల అడుగుతావా? దాత గొప్పదనాన్ని గమనించేని అడగాలి కదా, నీ కోరిక వింటే నాకే సిగ్గుగా ఉంది అంటాడు. అప్పుడు వామనుడు అంటాడు, నువ్వు సర్వస్వం అడిగినా గాని ఇవ్వగలిగిన మహాదాతవని తెలుసు, కానీ నేను బ్రహ్మచారిని, ఏం చేసుకుంటాను? నాకు పేరాస లేదు, 3 అడుగులు నేల ఇవ్వు చాలు, ఇంకేమి వద్దు, ఇంతకన్నా ఏమీ కోరుకోనని చెప్తాడు వామనుడు. ఈ లోపల ఈ సంభాషణ అంతా విన్న శుక్రుడు ఇదంతా విష్ణుమాయ అన్న విషయం కనిపెడతాడు. దానపూర్వకంగా వటువు చేతిలో జలధారను విడవబోతున్న బలిని వారించి, విష్ణువే ఈ రూపంలో వచ్చాడని, నువ్వు 3 అడుగులు ఇస్తే గనక దానితో అతడు ఈ త్రిభువనాలని ఆక్రమించి నీ సంపదను హరించి ఇంద్రుడికిస్తాడని, కనుక దానం చేయవద్దని బోధిస్తాడు. అప్పుడు బలి, నేను ఇచ్చిన మాట తప్పను, నేను సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, ఆ శ్రీహరే దీనుడే యాచించడానికి వచ్చినప్పుడు ఎప్పుడూ పైన ఉండే అతని చెయ్యి ఇప్పుడు కింద ఉన్నప్పుడు నాకు గౌరవమే కదా అని అంటాడు. శుక్రుడు కోపించి, నా మాటను ఉల్లంఘించినందుకు రాజభ్రష్టుడు అవుతాడని చెప్పి శపిస్తాడు. అంతేకాదు బలి దానమిస్తున్నప్పుడు పాత్ర రంధ్రానికి శుక్రుడు అడ్డుపడగా ఒటువు అంటే ఆ వామనుడు దర్భపుల్లతోటి అతని కన్నును పొడుస్తాడు. ఈ విధంగా శుక్రుడు అడ్డుపడ్డాడన్న సంగతి ఒక్క విష్ణువుకే తెలుసు, కానీ చూసిన వారెవరికి తెలియదు కాబట్టి తను యథాలాపంగా ఆ రంధ్రంలో ఉన్న అడ్డుని తొలగించడం కోసమే దర్భతో పొడిచాడని అనుకుంటారు అందరూ. కానీ ఆ దర్భతో పొడవడం వల్ల శుక్రాచార్యుల వారికి ఉన్న 2 కళ్ళలో ఒక కన్నుకి గాయమయ్యి కన్ను పోతుంది. అప్పటి నుంచి శుక్రుడు ఒంటి కన్నుతో జీవిస్తాడు. ఇక 3 అడుగుల నేలను దానం పొందిన వామనుడు 1 అడుగుతోటి ఆకాశాన్ని, మరొక అడుగుతోటి భూమిని కప్పేస్తూ విశ్వరూపాన్ని ధరిస్తాడు. ఇక దానమిచ్చిన 3వ అడుగు ఎక్కడ వెయ్యాలో చెప్పమని బలిని అడుగుతాడు. అప్పుడు బలి తన శిరస్సు మీద ఉంచమని తల ఉంచుతాడు. ఇలా దానాన్ని గ్రహించిన తర్వాత వామనుడు క్రమంగా పెరిగిపోయి అన్ని లోకాలను దాటి అన్నిటినీ అతిక్రమించి బ్రహ్మాండమంతా నిండిపోతాడు. అది ఎలా అంటే, ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై తోయద మండలాభ్రమణ కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతయై మహర్వాటిపైనంతయై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అన్నట్లుగా వామనుడు కొంచెం పెరిగాడు, ఇంకొంచెం పెరిగాడు, ఆ తర్వాత ఆకాశ మార్గాన్ని కనిపిస్తున్నాడు, అంటే ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడు. ఆ తర్వాత మేఘమండలం దగ్గరికి వచ్చాడు, ఆ తర్వాత కాంతుల వలయం దాటాడు, ఆ తర్వాత చంద్రమండలం కూడా దాటాడు. ఇక ఆ తర్వాత ధ్రువ నక్షత్ర మండలం కూడా దాటిపోయి బ్రహ్మాండ లోకమైన సత్యలోకం కూడా దాటిపోయి ఈ విశ్వమంతా తానే అయ్యి తన విశ్వరూపంతో దర్శనమిచ్చాడు బలిచక్రవర్తికి వామనుడు. అప్పుడు ఇదంతా గమనిస్తున్న బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చి విష్ణుమూర్తికి నమస్కరిస్తాడు. బలి అర్ధాంగి తనకి ప్రతిభిక్ష పెట్టమని అర్థిస్తుంది. అప్పుడు విష్ణువు బలిచక్రవర్తి యొక్క సత్యగుణాన్ని ఎంతో ప్రశంసిస్తాడు. మనకి 14 లోకాలైన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనే ఈ 7 లోకాలు భూమిపై ఉండే లోకాలు. ఇక అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము అనే ఈ 7 లోకాలు భూమికి కింద ఉంటాయి. అప్పుడు విష్ణుమూర్తి బలిచక్రవర్తి శిరస్సు మీద పాదం మోపి అధపాతాళానికి పంపిస్తాడు. ఇలా అధపాతాళానికి వెళ్లి అక్కడ సుఖంగా జీవించమని, సావర్ణి మనువు కాలంలో నీకు ఇంద్ర పదవి లభిస్తుంది,
ఆ తర్వాత నువ్వు నా వద్దకే వస్తావు అని చెప్పి బలి చక్రవర్తికి తెలియచేస్తాడు వామనుడు. ఇక బలి పరమానందంతో పాతాళానికి చేరుకుంటాడు. విష్ణువు అనుగ్రహంతో తిరిగి ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు. విష్ణుమూర్తి వామనుడుగా అవతరించడంలో ఉన్న అంతరార్థం మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు బలిని విష్ణుమూర్తి ఎందుకు శిక్షించవలసి వచ్చిందో కూడా తెలుసుకుందాం. అసలు బలిచక్రవర్తి ఎంతో ఉత్తముడు, దానశీలి, సత్యవ్రతుడు కదా. జగత్తుకు అంతటికీ రక్షకుడైన విష్ణువు అతన్ని కపట వేషంలో వచ్చి మోసగించి రాజ్యాన్ని హరించి ఇంద్రుడికి కట్టబెట్టడంలో న్యాయం ఏముంది అని మనకి అనుమానం రావచ్చు. ఈ విషయంలో విష్ణువు పక్షపాతంతో వ్యవహరించాడని కూడా అనిపిస్తుంది. అయితే బలిచక్రవర్తిలో అన్ని సుగుణాలు ఉన్నాయి. అతడు గొప్ప జ్ఞాని, పుణ్యవంతుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కీర్తించాడు కూడా. అయితే బలిచక్రవర్తిలో సుగుణాలతో పాటు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవి తమో గుణపూరితమైన రాక్షసుల వల్ల, అంటే రాక్షస అంశలో జన్మించడం వల్ల కలిగిన లోపాలు. వాస్తవానికి రాక్షసత్వము, దైవత్వము అనేవి జాతివాచకాలు కావు, గుణవాచకాలు. తమో గుణానికి సత్వగుణానికి మధ్య జరిగిన పోరాటాలే దేవాసుర సంగ్రామాలు. బలిలో ఎన్ని మంచి లక్షణాలున్నా గానీ రాక్షసులకుండే దురాక్రమణ స్వభావం కూడా అతనికి ఉంది. పురాణాలను పరిశీలిస్తే ఎప్పుడైనా గానీ రాక్షసులే దేవతల మీద దండెత్తుతారు, కానీ దేవతలు రాక్షసుల మీద దండెత్తిన ఘట్టాలు ఎక్కడా కనిపించవు. పరుల సొత్తును ఆశించడము, దౌర్జన్యంతో కొల్లగొట్టడము రాక్షస స్వభావం. అందుకనే బలి చక్రవర్తి పరిహారం చెల్లించవలసి వచ్చింది. అందుకే వామనుడి రూపంలో ఉన్న విష్ణువు అతని రాజ్యాన్ని హరించి ఇంద్రుడికి తిరిగి రాజ్యం అప్పగించాడు. అలాగే బలిలోని ఉత్తమ గుణాలకు తగిన ప్రతిఫలము కూడా లభించవలసిందే. అందుకే అతన్ని సంహరించకుండా సగౌరవంగా సాదరంగా పాతాళానికి వెళ్లి ఉండమన్నాడు. అతనికి సావర్ణి మన్వంతరంలో ఇంద్ర పదవి కూడా లభిస్తుందని, తర్వాత విష్ణుమూర్తి సన్నిధికే చేరుతావని చెప్పి వరమిచ్చాడు. ఇలా లోపాలకు తగిన శిక్షగాను, గుణాలకు తగిన వరాలను కూడా త్రాసులో తూచినట్టు మరి తూచి సరిగ్గా అమలు చేశాడు విష్ణువు. బలిచక్రవర్తిలో ఉన్న ఇంకొక లోపం ఏమిటంటే, ఇంతకు ముందు ఇంద్రుడికి స్వర్గాధిపత్యం దక్కినా గాని, ఇప్పుడు తనకి దక్కినా గాని తన ఘనత కాదు అన్న జ్ఞానం లేకపోవడం. నేను అనుకున్నంత కాలం పతనం తప్పదు, అంతా ఆ పైవాడిదయ్య అనుకున్నంత కాలం ఎటువంటి చిక్కు రాదు. నేను అనే అహం ప్రవేశించిందంటే ఇంద్రుడైనా సరే పతనం కావాల్సిందే. బలి నుండి 3 అడుగులు దానం తీసుకుని అతనిలోని ప్రకృతి వల్ల ఏర్పడిన ప్రవృత్తిని నిర్మూలించి బంధ విముక్తుని చేసి నివృత్తి మార్గాన్ని చూపించాడు. 3 అడుగులలో 1 అడుగుతోటి భూలోకం నుండి సత్యలోకం వరకు, సూర్య చంద్రాదుల వరకు ఆక్రమించాడు. 2వ పాదంతో స్వర్గాది లోకాలను ఆక్రమించాడు. 3వ పాదాన్ని పెట్టేందుకు స్థానాన్ని చూపించమన్నాడు. ఐశ్వర్యం పోయినా గాని బలిచక్రవర్తిలో దీనత్వం కలగలేదు. దాన ప్రభావం వల్ల జ్ఞానము, ధైర్యము పెరిగాయి. ఇక 3వ పాదాన్ని తన శిరస్సుపై పెట్టమన్నాడు. త్రివిక్రముడు తన 3వ పాదాన్ని బలి శిరస్సుపై ఉంచాడు. మాయ తొలగి మహనీయుడయ్యాడు. రాక్షస జాతిలో జన్మించినప్పటికీ కూడా బలి చక్రవర్తి తనకున్న సుగుణాలతోనూ దానశీలతతోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఇదండి వామన అవతారంలో ఉన్న అంతరార్థము. ఇక ముఖ్యంగా దేవాలయాల్లో తీర్థాన్ని ఇచ్చిన తర్వాత మనకి శఠారిని తలపై పెడతారు. దానిపై భగవంతుడి పాదముద్రలుంటాయి. శఠారిని మన శిరస్సుపై ఉంచితే భగవంతుడి పాదాలు మన శిరస్సుపై ఉంచినట్లు అవుతుంది. ఫలితంగా మనలో ఉన్న అజ్ఞానం నశించి మన మనస్సు నిర్మల చిత్తమవుతుంది అని దానిలో ఉన్న అంతరార్థం. మనం కూడా మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుని ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలకి పాత్రలవుదాము.